ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడవు, సజీవుడవు, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కృప చూపించారు, రక్షించారు, కాపాడారు నాయన. అయా, మాకు మంచి నిద్రను అనుగ్రహించారు. మీరెక్కల చాటున మా అందరినీ భద్రపరుచుకున్నారు. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. అయా, మరొక నూతనమైనటువంటి దినములో, ప్రశస్తమైనటువంటి రోజులో ఈ విధంగా సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతిస్తున్నాము, మీ నామాన్ని గణపరుస్తున్నామంటే తండ్రి, అది మాకున్నటువంటి దేని వలనను కూడా జరిగినది కాదయ్యా. మీరు చూపించిన ఉన్నతమైన, ఉచితమైన, ఘనమైన కృపను బట్టే మేము సజీవులంగా ఉన్నాము తండ్రి. మీకే కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు బాధల పాలగును అని సామెతల గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనంలో మీ లేఖనములు సెలవిస్తున్నట్లుగా, అవునైనా ఈ రోజున బిడ్డలకు ఎటువంటి బాధ ఉన్నా దానిలో నుంచి వారు తప్పించబడతారని, ఆ బాధ వారిని ఏమీ కూడా చేయలేదని, ఆ బాధ నిర్మూలమగుతుంది అని, బిడ్డలకు ఏ హాని జరగదని, మీరు హాని జరగకుండా వారిని కాపాడుతారని చాలా సుస్పష్టంగా సెలవిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, ఎవరైతే భక్తిహీనులుగా ఉండి మీ బిడ్డలను బాధ పెడుతున్నారో, కృంగదీస్తున్నారో, వారికే తండ్రి ఆ బాధ వస్తుంది, వారే సమస్యలో పడతారు నాయన. మీ బిడ్డలకు ఏ హాని జరగదు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎంతో మంది బిడ్డలు విశ్వాసంతో ప్రతి ఉదయాన్నే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రతి రోజును మిమ్మల్ని స్తుతిస్తున్నారు. మీరు వారికి ఇచ్చిన రోజని గుర్తించి మీ పాద సన్నిధిన ఆ రోజును పెడుతూ మీ చిత్తానికి వదిలేస్తున్నారు నాయన. అటువంటి వారందరి ఎడల మీ కృప కుమ్మరించండి. అద్భుతముగా, ఆశ్చర్యకరముగా ఈ రోజున అనేకమైన దీవెనల చేత వారిని నింపమని ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ అయా 1000 ఆశీర్వాదాలు దయచేయండి. ఆపబడుతున్న పనులున్నాయి, ఆగిపోతున్న పనులున్నాయి తండ్రి. అన్నిటినీ పునఃప్రారంభించబడే కృప చూపించండి తండ్రి. జ్ఞానముతో, బలముతో, వివేచనతో, శక్తితో నింపండి. బద్ధకం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కష్టించి పని చేయగలిగిన హృదయమును దయచేయండి ప్రభువా. అయా, నూతన కార్యములు ప్రారంభిస్తూ ఉన్నారు ఈ రోజున. వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. అదే విధముగా చేస్తున్న ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించండి. ఆయా స్థలాలకు మీ వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మార్గంలో ఏ ప్రమాదము, ఏ అపాయము ఏ బిడ్డకు జరగకుండా సురక్షితముగా ప్రయాణించి క్షేమముగా గృహాలు చేరుకునే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా తండ్రి. ఈ రోజున ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు ఏవి లేకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా జీవించుటకు సహాయము దయచేయండి తండ్రి. అయా, మీరిచ్చిన ఈ సమయాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగపరుచుకునే కృప చూపించండి తండ్రి. ఆకలి బాధలు కలిగిన వారికి సమృద్ధైన భోజనము దయచేయండి. అనారోగ్యము లేకుండా, ఆర్థిక కష్టాలు ఎవరి దగ్గరకు రాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సంతృప్తిని అనుగ్రహించండి ప్రభువా. అయా, మీ మాట్లాడుతున్న మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన అంతా కూడాను మీ నామాన్ని ఘనపరచడానికే సహాయం దయచేయమని. అయా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు బిడ్డలు. మంచిగా వారు సెలెక్ట్ అవ్వడానికి జ్ఞానము కలిగి, జ్ఞాపక శక్తి కలిగి అక్కడ ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. ఏ అప్లికేషన్స్ అయితే ఈరోజు పెట్టుకొని ఉన్నారో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా వారికి అనుగ్రహించబడినట్లు కూడా కృప చూపించండి తండ్రి. రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్ అన్నీ కూడా బిడ్డలకు అనుకూలంగా ఉండే కృపా సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి.
మేము లోకమాయలో పడిపోకుండా, అపవాది చెరల్లో పడిపోకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా వాక్య జ్ఞానం ఇచ్చి మీరు మమ్మల్ని నడిపించమని, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడు ఎటువంటి సమస్య వారి దగ్గరకు రాకుండా ప్రతి బిడ్డను మీరే కాపాడండి, రక్షించండి. అయ్యా, నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు, బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఉన్నతంగా దీవించి ఆశీర్వదించమని. అయ్యా, మేము మాకు తెలిసిన మాటలను కొందరికైనా ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మా వంతులుగా పాలి భాగస్థులుగా మారే సహాయం అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.